ఆదివారం విత్ స్టార్ మా పరివారం లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వచ్చింది. బుల్లితెర బ్యూటీలతో యాంకర్ శ్రీముఖి దగ్గరుండి మరి వరలక్ష్మి వ్రతం చేయించింది. ఈ ఎపిసోడ్ కి శివజ్యోతి, తేజస్వి గౌడ, కావ్యశ్రీ, రోహిణి, శ్రీ సత్య, యశస్విని, యాంకర్ లాస్య, ప్రియాంక జైన్ తో సహా పలుకు ముద్దుగుమ్మలు వచ్చారు. మహాలక్ష్మిలా అందరూ వచ్చినందుకు సంతోషం అంటూ శ్రీముఖి స్వాగతం పలికింది. ఈ ఎపిసోడ్ లో తేజస్వి వరలక్ష్మి దేవిగా ఇచ్చిన పర్ఫార్మెన్స్ ప్రోమోలో హైలైట్ అయ్యింది. ఆ తర్వాత తేజుని శ్రీముఖి ఒక క్వశ్చన్ అడిగింది. వరలక్ష్మి వ్రతం నువ్వు చేసుకుంటావా అని శ్రీముఖి అడిగితే నిన్ను పెళ్లికి ముందు నుండే చేసుకునేదాన్ని అంటూ తేజు చెప్పింది. దీంతో పక్కనే ఉన్న ఎక్స్ప్రెస్ హరి ఒక పని చేశాడు. అంత చేసినా అమర్దీప్ దొరికాడా అంటూ హరి అన్నాడు. ఈ మాటకి అందరూ నవ్వగా తేజు మాత్రం పైకి నవ్వుతూ ఉన్నా కాస్త ఇబ్బందిగానే ఫేస్ పెట్టింది. హరి చేసిన ఈ కామెంట్స్ పై తేజు అమర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అమర్ కి ఏం తక్కువ, ఎందుకు అలా అన్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు ఈ ఎపిసోడ్ కి తేజు, కావ్య ఇద్దరు రావడం చాలా బాగుందంటూ కామెంట్స్ కనిపిస్తున్నాయి. పేరుకి మాతృభాష కన్నడ అయినా కూడా తేజుకు తెలుగు రాష్ట్రంలోనే ఎక్కువ క్రేజ్ వచ్చింది. మనస్ నాగులపల్లితో కలిసి తేజు చేసిన కోయిలమ్మ సీరియల్ ఇక్కడ హిట్ అయింది. అలానే తమిళ్, కన్నడలో కూడా సీరియల్స్ చేసింది తేజస్విని. ఇక అమర్దీప్ తో పెళ్లయిన తర్వాత తెలుగు సీరియల్స్ ఏమీ చేయలేదు, కానీ వరుసగా టీవీ షోలు చేస్తుంది. అలానే యూట్యూబ్ ఛానల్ చేసుకుంటుంది. మరోవైపు తేజుకి చాలా సీజన్లుగా తెలుగు బిగ్ బాస్ నుండి ఆఫర్ వస్తూనే ఉంది, కానీ తేజు మాత్రం నో చెప్తుంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుండి కూడా తేజుకి ఆఫర్ వచ్చిందని టాక్. కానీ ఈసారి కూడా తేజు వెళ్లే ఛాన్స్ కనపడడం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 లో అమర్దీప్ కంటెస్టెంట్ గా వెళ్లి రన్నర్ అప్ గా వచ్చాడు, కానీ ఆ సీజన్ లో అమర్ కి బయట చాలా నెగిటివిటీ వచ్చింది. ఆ సమయంలో సోషల్ మీడియా పబ్లిసిటీ నుండి ఓటింగ్ పడే వరకు అంతా దగ్గరుండి చూసుకుంది. ఇలా బిగ్ బాస్ లోటుపాట్లన్నీ తెలియడంతోనే తేజు బిగ్ బాస్ కి వెళ్లడం లేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఈసారైనా తేజు వెళ్తుందో లేదో చూడాలి.